గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హై హీల్స్ వేసుకుంటున్నారా ఆర్ వేసుకునే వాళ్ళని చూసారా? ఐ నో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తర్వాత అరైజ్ అవుతూ ఉండొచ్చు, బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, దానివల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం ఇవాళ. దాంతోపాటు చాలామంది మల్టిపుల్ స్టైల్స్లో వాక్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఎవరి వాకింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, బట్ అగైన్ అది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్తే ప్రాబ్లమాటిక్ అని చెప్తున్నారు. డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. వీ హ్యావ్ డాక్టర్ పవన్ సత్య గారు విత్ అస్, ఎంపీడీ ఆర్థోపెడిక్స్. హలో సార్. హలో. సో హై హీల్స్ అనేటివి యూజువలీ 10 గర్ల్స్లో 10 విమెన్లో చూసుకున్న 8 మెంబర్స్ రెగ్యులర్గా వేసుకుంటారు. చాలా తక్కువ మంది మానేస్తున్నారు అనుకోండి, బట్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసు. వాకింగ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది, అండ్ ఆల్సో బ్యాక్ ఏక్ రావడము లేనుకో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, బట్ స్టిల్ దే కంటిన్యూ డూయింగ్ దట్. సో ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో ఎలా ఉంటాయి అంటారు? లాంగ్ టర్మ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం నా దగ్గరకు వచ్చే కేసెస్లో యాంకిల్ పెయిన్ కానీ లేకపోతే యాంకిల్ దగ్గర ఉండే అంటే హీల్ ప్లాంటర్ ఫేషైటిస్ ఈ ప్రాబ్లంతో ఎక్కువ వస్తారనమాట. ఇంకా రేర్ కేసులు లో బ్యాక్ ఏక్ నడుం వల్ల, ఎందుకంటే పోస్చర్ అనేది రాంగ్ అవ్వడం వల్ల బోన్ ఉన్నదానికంటే ఎక్స్ట్రీమ్ హైపర్ వెళ్ళిపోవడం వల్ల లో బ్యాక్ ఏక్ పెయిన్ ఫేస్ చేస్తుంటారు. సో లాంగ్ రన్లో ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ అంటే నడుముది ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. L3, L4, L5 దగ్గర ఉండే డిస్క్ IVD అంటాం అనమాట, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. బయటకు వచ్చేసి నర్వ్స్ తాకి ఇదంతా రేడియేటింగ్ పెయిన్ అని వస్తారనమాట. సో అంత సీవియర్ తెచ్చుకోవడం కంటే హీల్స్ యూజ్ చేయాలి. లైక్ ఫోటోషూట్ ఉందో మోడల్స్ ఎవరో అనుకుందాం, ఆ టయానికి యూజ్ చేసి నార్మల్గా మళ్ళీ ఇది చేసుకుంటాం కాదు, డే అంతా క్యారీ ఆన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట, డే మొత్తం. సో అది లాంగ్ రన్లో ఎఫెక్టివ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద యాంకిల్ జాయింట్ ప్లాంటర్ ఫేషైటిస్ అంటే ఇంకా చాలా హై రిస్క్లో అమ్మాయిలకి క్యాల్కేనియల్ స్పర్ అంటాం అనమాట. అంటే ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్ కూడా జరిగింటుంది కింద, అది తెలియదు వాళ్ళకి. ఎక్కడ వస్తారు అక్కడ మంట తగులుతుంది కింద హీల్ దగ్గర అంటుంటారు, బట్ ఇవన్నీ లాంగ్ రన్లో చాలా ఎఫెక్టివ్ కాజ్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు క్యాల్కేనియల్ స్పర్ ఫామ్ అయింది అనుకోండి, ఎక్స్ట్రా బోన్ ఏమంటారు ఆర్థ్రోస్కోప్ ప్రొసీజర్ వరకు వెళ్తుంది అనమాట కొన్నిసార్లు. అంటే మైనర్ సర్జరీలా అక్కడ వరకు వెళ్తుంది. సో అలాంటివి కాకుండా లైక్ ఫిజియోథెరపీ మొడాలిటీస్ ద్వారా, అంటే లైక్ ఏమంటారు అల్ట్రాసౌండ్ కానీ లేజర్ థెరపీ కానీ కొన్ని థెరపీస్ ఉంటాయి, దాని ద్వారా కూడా ఏదైతే పెరిగిందో కొన్ని ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, అప్పుడు కూడా ఫిజియోథెరపీ ద్వారా తగ్గలేదనుకో యూ హ్యావ్ టు గో ఆర్థోపెడిక్ కానీ లేకపోతే రిమటాలజిస్ట్ కానీ వెళ్ళి కొన్ని మొడాలిటీస్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని మెడికేషన్స్ కానీ NSAID అంటారనమాట, అంటే నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవి సబ్స్టాన్స్ ఇస్తారు. సో అవి యూస్ చేసినా కూడా సెట్ అవుతుంది. బట్ ఇవన్నీ రావద్దు అంటే ఒకటే ఏం చేయాలి, లాంగ్ రన్లో వేసుకోవద్దు, షార్ట్ టర్మ్ ఆ టయానికి యూస్ చేసుకున్నంత వరకు యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి రెండు కాకుండా ఇంకా హై హీల్స్లో వేసుకునే వాళ్ళు నీ పెయిన్స్ వస్తుంటారు అనమాట. అంటే ఎప్పుడైతే ఈ పోస్చర్ అనేది ఇట్లా హై ఉంటుందో ఈ క్వాడ్రిసెప్స్ కానీ ఎక్కువ శాతం వీక్నెస్ అయ్యి ఈ మోకాల పైన ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, నీ జాయింట్. సో ఏమవుతుందంటే పోస్చర్ అంటే క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ జాయింట్ ఈ బోన్కి మధ్యన ఉండే గ్యాప్ రెడ్యూస్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అసలు నేను ఏం చేయకపోయినా కూడా హై హీల్స్ వేసుకోవడం వల్ల నాకు మోకాలు ఎట్లా అరిగింది, నేనేమో ఏజ్డా చిన్న ఏజ్లో నాకు ఇట్లా మోకాలు నొప్పి వచ్చిందని. ఇప్పుడు నిన్న ఒక బ్యూటీ పార్లర్లో వర్క్ చేసి ఆమె వచ్చిందనమాట. సో ఆమె యూఎస్కి వెళ్తుంది, ఇప్పుడు నెక్స్ట్ వీక్లో వెళ్ళిపోతుంది. 10 daysలో నాకు తగ్గిపోవాలి సార్ అని అంటుంది అనమాట. పాపం తీరా చూస్తే ఆమెకి మెనిస్కల్ టియర్ ఉంది, చిన్న మెనిస్కల్ టియర్ ఉంది, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు ఆమెకి. బిఫోర్ ఏంటంటే ఆమె ఎక్కువ లాంగ్ రన్లో హై హీల్స్ వేసి మెనిస్కల్ టియర్ వరకు అయిందనమాట. అంటే ఓన్లీ మెనిస్కల్ టియర్ కానీ లిగమెంట్ టియర్ కానీ ఎవరికైతుంది, స్పోర్ట్స్లో గేమ్ రెగ్యులర్గా అథ్లెట్స్ కానీ లేకపోతే ట్విస్ట్ అయ్యి ఫీల్డింగ్ చేసేటప్పుడు ఇంజురీ అయితేనే అవి అవుతాయి. బట్ అయినా కూడా అవ్వలేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎక్కువ ప్రొలాంగ్లో యూస్ చేయడం వల్ల. అదొకటే కాదు, హీల్స్ అనట్లేదు, ఆమె బ్యాక్లో కూడా ఇది ఏమంటారు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండడం వల్ల. ఎప్పుడో చికెన్ గున్యా వచ్చింది 2 years బ్యాక్, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఆమెకు ప్రొలాంగ్ ఎక్స్పోజర్ ఆఫ్ హీల్స్ ఉండడం వల్ల ఆ మెనిస్కల్ టేర్ అయింది. అంత ఈజీగా పోదనమాట, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. 2 డాక్టర్స్ అయ్యారు, రిమటాలజిస్ట్ అయ్యారు, ఆర్థోపెడిక్ సర్జన్ అయిపోయారు. నెక్స్ట్ మా దగ్గరకు వచ్చిందనమాట. మా దగ్గరకు వచ్చిన కొద్దిగా బెటర్ అనిపించింది ఆవిడకి, లైక్ మొడాలిటీస్ పెట్టడము. అంటే ఎవరు ప్రోటీన్ గురించి నాకు తెలిసి ఇండియాలో తక్కువ మంది డాక్టర్స్
ప్రోటీన్ రెఫర్ చేస్తారు. ఇప్పుడు నేను అనుకోండి మేబీ కొంతమంది వేరే వాళ్ళు చేస్తుండొచ్చు, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, అంటే నీకు మా ప్రిస్క్రిప్షన్ పేపర్ చూస్తే ఓన్లీ ప్రోటీన్ గురించి క్యాల్కులేటెడ్గా నువ్వు ఇంత తినాలి, వాళ్ళ హైట్కి తగ్గట్టు వాళ్ళ వెయిట్కి తగ్గట్టు ఇంత ప్రోటీన్ తినాలని చాలా రేర్గా రెఫర్ చేస్తారు. అంటే మేము దాంట్లో ఒకరనమాట. ఇంకా ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి, కానీ చాలామంది చెయ్యరు. ప్రోటీన్ గురించి చాలా రేర్గా కొంతమంది డాక్టర్సే రెఫర్ చేస్తారనమాట. మొన్న ఆయన చూసాను అనమాట, మా మెడికల్ ఫ్యాక్టర్నిటీలోనే ఒక గుండా ఆయన వాకింగ్ చేస్తే తప్పు, జిమ్ చేస్తే తప్పు, అది అట్లాంటి నెగిటివ్ చాలా మందికి వైరల్ అయిపోయినాయి వీడియోస్. పేరు నాకు ఆయన గుర్తులేదు, బట్టతల ఉంటుంది ఆయన్ని. వైరల్ వీడియో అనమాట. అంటే ఎక్సర్సైజ్ చేయొద్దండి, వాకింగ్ చేయొద్దండి, ఇది చేయొద్దండి అన్నీ చెప్తాడనమాట. సో అట్లాంటి వాళ్ళకి అంటే అట్లాంటి వాళ్ళకి ఏం తెలీదు. ఫస్ట్ అంటే ఆపోజిట్ వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ నీ బట్ట చూసుకో, లేకుంటే నీ బాడీ చూసుకో, నువ్వు ముసలాయినే అంటే ఒక ఒపీనియన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు హై హీల్స్ వేసుకునే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే లిమిట్లో ఉండండి. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి చిన్న పెయిన్ వచ్చినా కూడా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి పాయింట్ హీల్స్, పెన్సిల్ హీల్స్ ఇందా వేసుకుంటూ ఉంటారు అదే. సో ఇలాంటి అంటే అదే హై హీల్స్ కానీ పెన్సిల్ కానీ ఎవరైతే వేసుకుంటారో హీల్స్, అవి ఇంకా డేంజర్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఆల్సో చాలా మంది వాకింగ్ స్టైల్స్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది, మీకు స్టైల్ ఉంటుంది, నాకు స్టైల్ ఉంటుంది, బట్ కొంతమంది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటారు. సో అవి దేని వల్ల వస్తుంటాయి, ఆ స్టైల్ ఎట్లా డెవలప్ అవుతుంది? అంటే నార్మల్ వాకింగ్స్ అంటే అది డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్ నుంచి కానీ, లేకపోతే మన ఫాదర్ ఎలా నడుస్తారో, మదర్ కానీ ఎలా ఉంటుందో అలా ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. మా మెడికల్ నాలెడ్జ్లో ఏంటంటే గెయిట్ అంటే వాకింగ్ స్టైల్స్ అంటారు కదా, మా దాంట్లో గెయిట్ అంటారు అనమాట. గెయిట్ అంటే వాకింగ్ కింద వస్తుంది అనమాట. సో మా దాంట్లో గెయిట్ అబ్నార్మాలిటీస్ చాలా ఉంటాయి అనమాట. లైక్ వాడ్లింగ్ గెయిట్ అని, అటాక్సిక్ గెయిట్ అని, అంటాల్జిక్ గెయిట్ అని, సర్కండక్షన్ గెయిట్ అని, సిజరింగ్ గెయిట్ అని పేర్లోనే ఉన్నాయన్నమాట. అటాక్సిక్ గెయిట్ అంటే అంటాల్జిక్ గెయిట్ కానీ అటాక్సిక్ గెయిట్. అటాక్సిక్ అంటే సెరిబ్రంలో, బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్న గెయిట్ అనేది అటాక్సిక్ గెయిట్ అనమాట. అంటే ఒక రకంగా నడుస్తారనమాట, అంటే ఇట్లా సైడ్కి పోతూ నడుస్తారు. అంటాల్జిక్ గెయిట్ అంటే నడుస్తున్న ప్రతి అడుగు నొప్పులే ఉంటాయన్నమాట, అంటాల్జిక్ గెయిట్ అంటాం అనమాట. నెక్స్ట్ పార్కిన్సన్స్ గెయిట్. పార్కిన్సన్స్ అంటే ఫ్రీజింగ్, అంటే చలి పెట్టినప్పుడు ఇట్లా అనుకుంటుంటాను చూడండి, అలా నడుచుకుంటూ వెళ్తారు. ఫ్రీజింగ్ గెయిట్ ఉంటుంది పార్కిన్సన్స్. వాళ్ళు చేతులు మనలాగా ఇప్పుడు నడిసి ఇట్లా చేయరనమాట, ఇట్లనే ఉంటాయి, ఇట్లనే మెల్లి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తారనమాట. పార్కిన్సన్స్ అంటే బ్రెయిన్లో ఉండే డోపమైన్ అనేది తగ్గడం వల్ల వాళ్ళకు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్కండక్షన్ గెయిట్. వాళ్ళు ఈ కాళ్ళని ఇలా తీసి సర్కిల్ లాగా నడుస్తూనే ఉంటారనమాట, సర్కండక్షన్ గెయిట్. అది ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ సేమ్ అట్ ద సేమ్ టైం న్యూరో రిసెప్టర్స్ బ్లాక్ అవ్వడం వల్ల, దానివల్ల వస్తుంది. సిజరింగ్ గెయిట్ అంటాం. మన సిజర్ ఎలా అయితే ఉంటుందో, అతుక్కొని ఉంటుందో, వాళ్ళ వాకింగ్ కూడా అతుక్కొనే ఉంటుంది అనమాట, అతుక్కొనే ఉంటుంది. సిజరింగ్ గెయిట్ అంటాం అనమాట. ఇవన్నీ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ గెయిట్ ప్యాటర్న్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్రెండల్బర్గ్ గెయిట్ అని ఉంటుంది. ట్రెండల్బర్గ్ అంటే ఈ హిప్ జాయింట్ ఏదన్నా ప్రాబ్లం అయినా సరే తూకం ఉంటుంది చూడు, తూకం ఇలా వేస్తాం, వాళ్ళ వాకింగ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. తూకం ఎలా ఉంటుందో అలా నడుస్తారు. ట్రెండల్బర్గ్ గెయిట్ అంటాం అనమాట. నెక్స్ట్ గ్లూట్స్, ఈ పిర్ర మజిల్ వీక్నెస్ ఉన్నా కూడా వీక్నెస్ హెమిప్లీజిక్ గెయిట్ అంటాం అనమాట. అంటే పారాలిసిస్ వచ్చిన వాళ్ళు నడుస్తారు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి అంటే మీకు ఐడియా ఏముంటుంది, ఒక సైడ్ పడిపోయి ఉంటుందని తెలుసు. వాళ్ళ వాకింగ్ కూడా ఎట్లుంటుందంటే మా మెడికల్ నాలెడ్జ్వి ఈ గెయిట్స్ అనమాట. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జనరల్ వాకింగ్ స్టైల్ అడిగారు అనుకోండి, దానికి ఎవ్వరు ఏం చెప్పలేము, ఎందుకంటే అది జెనెటిక్స్తో వచ్చింది. ఎవరు ఎలా ఉంటే, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలే అనుకోవచ్చు మ్యాన్లీగా నడుస్తారు, దానికి మా మెడికల్ నాలెడ్జ్లో ఏం లేదు, డొల్లా. నెక్స్ట్ ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకో, అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలాగా నడిచే వాళ్ళు ఉంటారు. సో అది జెనెటిక్స్, హార్మోన్స్, మన బాడీ, మన మస్కులానిటీ, ఇవన్నిటి కంపారిటివ్లీ బట్టి మనం డీకోడ్ చేయాలి. బట్ అది అబ్నార్మాలిటీ కింద రాదనమాట. అది జనరల్ హ్యూమన్ నేచర్, జెనెటిక్స్ నుంచి వచ్చిందే తప్ప ఇప్పుడు నేను ఏవైతే అవి కాకుండా ఏవైతే చెప్పానో అవన్నీ అబ్నార్మాలిటీ కింద వస్తాయి. ఓకే. అండ్ ఆల్సో జనరలీ ఎప్పుడు మాట్లాడినా సిట్టింగ్ పోస్చర్ గురించి చెప్తారు, స్లీపింగ్ పోస్చర్ గురించి చెప్తారు. అట్లా వాకింగ్ పోస్చర్ అంటే ఎలా ఉండాలి, మన బ్యాక్ కానీ హిప్ కానీ ఎట్లా పెట్టి వాక్ చేయాలి? ఇప్పుడు సిట్టింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఇలా కూర్చుంటే ఏం కాదు, ఇట్లా కూర్చుంటారు, ఇది రాంగ్ పోస్చర్. ఎందుకు అంటున్నానంటే మనకి ఎప్పుడైతే బోన్కి నువ్వు కావాల్సిన పోస్చర్లో సిట్టింగ్ ఇయ్యవో, స్టార్ట్ ఏమవుతుందంటే లార్డోటిక్ కర్వ్, ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్, లార్డోటిక్ కర్వ్ అంటే ఈ ఆకారంలో ఉంటుంది.
ఇది ఏమైపోతుంది, స్ట్రైట్ అయిపోతుంది అనమాట. Okay. స్ట్రైట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఎంఆర్ఐ రిపోర్ట్ తీస్తే లాస్ ఆఫ్ లార్డోసిస్ అని వస్తుంది, నడుముకైనా సరే మెడకైనా సరే. సో ఇప్పుడు నడుము చెప్పాను లాస్ ఆఫ్ లార్డోసిస్. సేమ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట. ఒక కొమ్మ ఉందనుకోండి, ఇక్కడ ఒక కాయ కానీ పండు కానీ ఉందనుకోండి, బరువు ఇప్పుడు లేకుండా ఇట్లా వేలాడుతుంటుంది కొమ్మ, పట్టుకున్నాం అనుకో అది ఇట్లా అన్నాం అనుకో ఇట్లా కింద పడుతుంది. సేమ్ అట్ ద సేమ్ టైం ఈ సర్వైకల్ రీజియన్ దగ్గర ఎవరైతే ఇప్పుడు ఫోన్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకుందాం, ఇట్లా ఎక్కువ, ఇది ఏమవుతుందంటే ఇన్ని కేజీలు బరువు ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 6, 7, 8 అనుకుందాం. ఇవేమో గ్రామ్స్లో ఉంటాయి, తిప్పి కొడతాయి ఈ C1, C2, C3. నువ్వు ఇంత పెద్ద తలకాయని ఈ గ్రామ్స్లో ఉండే 7 ఎముకల పైన ఇది పడితే వంపి అంటే మెడ చూసి ఇది పోతుంది. అప్పుడు కూడా ఈ కరువు కూడా ఇక్కడ ఉండే పామ్ కరువు కూడా ఈ కరువు కూడా స్ట్రైట్ అయిపోతుంది. అప్పుడు ఎంఆర్ఐలు ఇది కూడా తీసిన లాస్ ఆఫ్ లార్డోసిస్, స్ట్రైట్నింగ్ ఆఫ్ సర్వైకల్స్ పైన వస్తుంది. అంటే మొత్తం స్ట్రైట్ అయింది సార్ అంటారు. నెక్స్ట్ ఆ డాక్టర్ ఏమంటాడు, సర్జరీ చేయాల్సి వస్తుంది అంటాడు. ఆ వెంటనే అనేస్తాడు అనమాట. వాళ్ళకి కావాల్సిందే అది, మీలాంటి వాళ్ళు వచ్చేదే కావాలి. సో పోస్చర్ అట్లా అబ్నార్మాలిటీ ఉండకుండా స్ట్రైట్. నెక్స్ట్ ఇదైనా సరే చూడు, నువ్వు ఫోన్ చూడు కానీ ఇట్లా కానీ చెయ్యి కానీ అడ్డం పెట్టుకొని కానీ ఇట్లా చూడు, లిమిట్ చేసుకో. లేదంటే మహానుభావులు ఉంటారు కొంతమంది, మొత్తం పడుకొని నువ్వేంటి సార్ ఇట్లా చెప్పాము, మేము కాళ్ళే ఎత్తి భూమి మీద బెడ్ పైన పడుకొని ఇట్లా ఎత్తాం. మహానుభావులు మీరు, లెజెండ్స్ కాదు, ఆల్ట్రా లెజెండ్స్. మీకు సంబంధం లేదు, మీరు జనాలతో సంబంధం లేదు, మీ గురించి కాదు మేము మాట్లాడేది, మీ గురించి కాదు, నార్మల్ వర్షన్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్ట్రా లెజెండ్స్ వాళ్ళు తెలివైన వాళ్ళు, మెడికల్ హిస్టరీనే తిరగరాస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ గురించి కాదు. సో ఇలా అనమాట, పోస్చర్ ఎప్పుడం కానీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ ఏమి ఉండవు. వాకింగ్ పోస్చర్ ఎట్లా ఉండాలి? వాకింగ్ పోస్చర్ అది చెప్పాను కదా, అంటే ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి అనేది లేదనమాట. నువ్వు ఎంత చెప్పినా కూడా కుక్కతో ఒక వంకర అంటాం కదా, అది చక్కగా కాదు. ఎవరి వాకింగ్ లైఫ్ స్టైల్ వాళ్ళది. అంటిల్ అన్లెస్ దెర్ ఈస్ ఏ కోర్స్ ఉంటుంది, మీకు తెలుసో తెలియదో కానీ. అంటే సీఎంలు అయినా సరే కొంతమందికి కొన్ని ఏమంటారు అది తెలియదు, ఎక్కడ నేర్పిస్తారో ఈ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. విన్నారు కదా, బాడీ లాంగ్వేజ్ ని ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి, ఒక గెస్ట్ వస్తే ఇట్లా మాట్లాడాలి, పర్సనాలిటీ ట్రైనింగ్ టైపు. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అందరు పొలిటీషియన్స్కి, హీరోస్కి దే హ్యావ్ పర్సనల్ ఈ బాడీ, అంటే అది ఏమంటారు ఇట్లా మార్ఫాలజీకి ఎలా నడవాలి, అదంతా ట్రైనింగ్ కిందనే లెక్క. సో అట్లా చేస్తే గానీ వాకింగ్ స్టైల్ ఏమైనా మార్చుకోవాలి. బట్ ఏ పర్సన్ ఎలా ఉన్నాడో అలా ఉంటే చాలు, స్పెసిఫిక్గా మార్చుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.